సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఈ విధంగా ఉన్నవి. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలం ముందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లా పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరునూ అష్డోదులో దాగోను యొక్క గుడి గడపను త్రొక్కట్లేదు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ రాత్రి ప్రేమించి మాకు ఇచ్చిన మరొక దినమందు ఈ సహవాసం నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకుని చదవబడిన లేఖన భాగాల నుండి సర్వసత్యాన్ని మేము గ్రహించుటకు సహాయం చేయమని మీ బిడ్డలను నన్నును మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మచేత నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి మొదటి వచనం, ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకుని ఎబెనేజర్ నుండి అష్డోదునకు తీసుకుని వచ్చి. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని ఎక్కడ పట్టుకున్నారంటే గత 4వ అధ్యాయంలో మనం విన్నాము. ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకు యుద్ధము జరగగా ఆ యుద్ధంలో మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. మీరు గమనించినట్లయితే గత వారం గుర్తు చేశాను, ఆ యుద్ధంలో మందసం ఒకటే పట్టబడలేదు. మందసంతో పాటు ఇశ్రాయేలీలు 30,000 మంది సైనికులు చనిపోయారు. ఏలీ చనిపోయాడు. ఏలీ యొక్క 2 కుమారులు ఓప్ని ఫినెహాసులు చనిపోయారు. అంతేకాదు ఫినెహాసు యొక్క భార్య కూడా చనిపోయింది. సో ఆనాడు యుద్ధంలో అంత నష్టం జరిగింది. అయితే ఈ యుద్ధంలో జరిగినటువంటి నష్టంలో అతి ప్రధానమైనది ఏంటంటే దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి దేవుని మందసాన్ని కూడా ఫిలిష్తీయులు ఏం చేశారంటే పట్టుకుని వెళ్ళిపోయారు. ఆ యుద్ధము జరిగిన తర్వాత జరిగిన పరిణామాలే ఈ 5వ అధ్యాయము మొదటి వచనం. చూడండి, ఈ మొదటి 1-2 వచనాల్లో ఫిలిష్తీయుల యొక్క గర్వం కనబడుతుంది. ఇక్కడ ఏంటంటే ఫిలిష్తీయుల యొక్క గర్వం, మేము దేవుని మందసాన్ని అనగా ఇశ్రాయేలు ప్రజల దేవుడి యొక్క మందసాన్ని మేము ఏం చేసుకున్నాం అంటే పట్టేసుకున్నాం. విజయము మాదే అయ్యింది. ఇశ్రాయేలీ దేవుడు కంటే మా దేవుడు అనగా దాగోను అనబడుతున్న దేవుడు గొప్పోడు అని ఇక్కడ ఫిలిష్తీయుల యొక్క గర్వం కనబడుతూ ఉంటుంది. చూడండి, మొదటి వచనంలో ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనేజర్ నుండి అష్డోదుకు తీసుకుని వచ్చి అని రాయబడి ఉంది. ఇక్కడ ఎబెనేజరు అష్డోదు అనబడుతున్న 2 మాటలు కనబడుతున్నాయి. ఎబెనేజర్ అనేది ఇశ్రాయేలు ప్రజల యొక్క యుద్ధం చేసినటువంటి స్థలం అయితే, ఈ అష్డోదు అనేది ఫిలిష్తీయుల యొక్క ప్రధాన నగరాల్లో ఒక నగరం ఈ అష్డోదు అన్నమాట. ఫిలిష్తీయులకు ప్రధానంగా 5 పట్టణాలు ఉన్నాయి. అందులో గాజా కూడా ఫిలిష్తీయుల యొక్క ప్రధానమైన పట్టణమే. అయితే ఈ అష్డోదు అనబోతున్నటువంటి ప్రాంతంలో లేదా పట్టణంలో వాళ్ళ యొక్క దేవుడు అనగా ఫిలిష్తీయుల యొక్క దేవుడు అనబడుతున్న దాగోను అనేటువంటి ఒక దేవుడు వాళ్ళ ప్రధాన దైవం అంట. ఎవరు ప్రధాన దైవం? ఫిలిష్తీయుల యొక్క ప్రధాన దైవం. అంటే వాళ్ళ యొక్క దేవుళ్ళలో గొప్ప దేవుడు ఎవరంటే దాగోను అనబడుతున్నవాడు. సో ఇప్పుడు దేవుని మందసాన్ని పట్టుకెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంచారంటే వాళ్ళ యొక్క దాగోను గుడిలో ఉంచారు. అలా ఉంచడానికి ఫిలిష్తీయులు చేసినటువంటి పని ఏంటంటే ఆ మందసాన్ని పట్టుకుని ఎక్కడ తీసుకొచ్చారంటే దాగోను దేవుడు ఏ యొక్క పట్టణంలో ఉన్నాడో ఆ పట్టణానికి తీసుకొని వచ్చారు. ఇక్కడ మరి ఎబెనేజర్ అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క యుద్ధం చేసిన ప్రాంతం లేదా ఇశ్రాయేలు ప్రజల యొక్క మరి ప్రాంతానికి చెందింది ఎబెనేజర్ అయితే, అష్డోదు అనేది ఫిలిష్తీయుల యొక్క 5 ప్రధాన నగరాల్లో ఒకటి. ఇది ఫిలిష్తీయుల దేవుడైన దాగోనికి ఒక ఆరాధన కేంద్రంగా ఉంది. దాగోను అను మాటకు అర్థం ఏంటంటే
ధాన్యము లేదా పంటల దేవుడు. ధాన్యము లేదా పంటల దేవుడు. పంటల దేవుడు అంటే ఏ పంట వేసినా ఆ పంట బాగా పండాలంటే దానికి కారణం ఎవరంటే దాగోను దేవుడు వల్లే ఈ పంటలు బాగా పండుతాయి అనేటువంటి ఒక నమ్మకం ఫిలిస్తీన్లకు ఉంది. కాబట్టి వాళ్ళు పెట్టుకున్న దేవుడి పేరు దాగోను. ఆ దాగోను అనే మాటకు అర్థం ఏంటంటే ధాన్యము లేదా పంటల దేవుడు అని అర్థం. మరి ఎబినెజర్ అనే మాటకు అర్థం ఏంటంటే మనకు ముందు అధ్యాయంలో ఉంటుంది, సహాయపు రాయి. ఏంటండి ఎబినెజర్ అనే మాటకు అర్థం ఏంటి? సహాయపు రాయి. అయితే ఇక్కడ ఈ ఎబినెజర్ పట్టణము నుండి ఈ అషుదోడుకి ఏం తీసుకుని వచ్చారంట? మందసాన్ని తీసుకుని వచ్చారు. మందసము దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నది. అది ఒక పెట్టె, అందులో 2 రాతి పలకలు, అహరోని యొక్క చిగురించిన కర్ర, మన్నాగల బంగారు పాత్ర ఆ మందసంలో ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మందసము దేవుడు కాదు, మందసము దేవుని సన్నిధికి ఒక గుర్తుగా మాత్రమే ఉంది. ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే మందసాన్ని మన మధ్యన పెట్టుకుంటే, అంటే మందసం వాళ్ళ దృష్టిలో ఎలా కనిపించిందంటే ఓ మాయా వస్తువు కింద, ఓ మాయా దీపం కింద కనిపించి అనుకుని భావించి ఏం చేయారంటే ఇశ్రాయేలు ప్రజలు మందసాన్ని మన మధ్యకి తీసుకొద్దామని భావించే తీసుకొచ్చారు. కానీ దేవుడు మాయా వస్తువు కాదు, దేవుడు జీవంగల దేవుడు. ఇశ్రాయేలీల దేవుడు కానీ నేడు మన దేవుడు కానీ జీవంగల దేవుడు. ఆయన ఏదో ఒక వస్తువు కాదు, లేకపోతే ఒక మాయా ద్వీపం లాంటి వ్యక్తి కాదు. అయితే ఇశ్రాయేలు ప్రజల యొక్క అవివేకం మూలంగా మందసాన్ని యుద్ధంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఫిలిస్తీన్ల గర్వం ఏంటంటే ఆ ఇశ్రాయేలు దేవుడి యొక్క మందసాన్ని మన దేవుడు వల్ల మేము జయించామన్న ఉద్దేశంలో ఆ మందసాన్ని పట్టుకుని వచ్చేసారు. ఇలాగ జరగడానికి కారణం ఒక విషయం చెప్పి 2వ వచనంలోకి వెళ్తాను. మందసం పట్టబడ్డానికి కారణం ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, ఏలీ కుమారుల యొక్క వాళ్ళ యొక్క నైతికమైనటువంటి ప్రవర్తన. చాలా కారణంగా అజ్ఞానం మూలంగా ఇశ్రాయేలు దేవుని యొక్క మందసం అనేది పట్టబడింది. ఇక్కడ కూడా కొన్నిసార్లు మన అవిధేయత వల్ల, మన అజ్ఞానం మూలంగా కూడా దేవుని యొక్క పేరు లేదా దేవుని పేరట వాడబలే స్థలాలు కానీ చిహ్నాలు కానీ శత్రువుల చేతిలో చెక్కబడతా ఉన్నాయి. అర్థం చేసుకుంటున్నారా? ఆలోచిస్తున్నారా? ఇక్కడ అర్థం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి, ఓకేనా? కూడా 2 పనులు చేసేకండి, ఎందుకు పనికిరాదు వాక్యం. మళ్ళీ చెప్తున్నాను, మన అవిధేయత మూలంగా, మన అజ్ఞానం మూలంగా కొన్నిసార్లు దేవుడి పేరును కూడా మన మధ్యలోకి తీసుకొస్తాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా యుద్ధంలో వాళ్ళు ఎలాగ భావించారంటే నైతికంగా మనం ఎలాగున్నా పర్లేదు, దేవుని మందసం మనలో ఉంటే మనకి ఏం కలుగుతుంది అనుకున్నారు? విజయం వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ విజయం రాలేదు, పైగా వాళ్ళకి ఏం కలిగిందంటే అపజయం కలిగింది. దీని నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని మందస్సము, దేవుని సన్నిధి, దేవుని గుర్తులు మన మధ్యలో ఉంటే కాదు, మనము దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదన్నది నేర్చుకోవాల్సిన విషయం. అంతేకాదు కొన్ని సందర్భాల్లో మన అజ్ఞానం వల్ల, మన అవివేకం వల్ల దేవుని పేరును మధ్యకి తీసుకొస్తాం, లేకపోతే దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా ఉపయోగిస్తాం. మనలో అనైక్యత వల్ల, అవివేకం వల్ల కొన్నిసార్లు దేవుని పేరట వాడబడే వస్తువులు కానీ లేదా దేవుని యొక్క స్థలాలు కానీ శత్రువుల చేతిలో కూడా కొన్ని మార్లు ఏమైపోతున్నాయంటే చెక్కబడిపోతున్నాయి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, గత వారం మీకు ఒక చర్చిలో కుమ్ములాట్ల వల్ల దేవుని మందిరం ఏం చేయబడిందని చెప్పాను. కోర్టు కేసుల్లో తాళం వేయబడి ఎందుకు పనికి రాకుండా మందిరము నిరుపయోగం అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఆ మందిరంలో వాళ్ళ యొక్క అవిధేయత, అజ్ఞానం మూలంగా కలిగినటువంటి పరిస్థితి. ఈ రోజున దేవుని పిల్లలు కూడా ఇటువంటి అవివేక అజ్ఞానంతోనే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు, దేవుని నామాన్ని కూడా అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఓ సందర్భంలో దేవుడు కూడా వాపోయిన మాట ఏంటంటే, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్యజనుల్లో ఏం చేయబడుతుంది, అవమానపరచబడుతుంది అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి దేవునిగా మనము గౌరవించట్లేదు, దేవుణ్ణి దేవునిగా మనము
భయపడట్లేదు. మనం కూడా ఏం ఆలోచిస్తున్నామంటే పేరుకి మనం నమ్ముకున్నాము చాలు, దేవుడి యొక్క పేరును వాడుకుంటే సరిపోతుంది, లేదా దేవుని గ్రంథం బైబిల్ మన సంకలోనో మన నెత్తి మీద ఉంటే సరిపోద్ది అనుకున్నారు తప్ప ఆ దేవుడు మన హృదయంలో ఉండాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. నేను గత వారం చెప్పాను, ఇంతకు ముందు వారం కూడా చెప్పాను. ఇలా చూడండి, మీలో అవిధేయత పోకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం కూడా లేదని చెప్పాను. ఒకవేళ పలానా చోటకు వెళ్ళడం వల్లే మనకు మేలు జరుగుతుంది అనుకుంటే అందరం వెళ్ళిపోదాం. నీకు మేలు కలగాలంటే, మేలు జరగాలంటే ముందు నీలో ఉన్న అవిధేయత పోవాలి. నీలో ఉన్న అవిధేయత పోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అని చెప్పి నేను గుర్తు చేశాను. ఎందుకని? నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ స్థలంలోకి వెళ్ళావు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ ఊరు వెళ్ళావు అని ఇంపార్టెంట్ కాదు, ఏ గుడిలోకి వెళ్ళావు అన్నది ఇంపార్టెంట్ కాదు. నీవు దేవునికి లోబడే విధేయత నీలో ఉందా లేదన్నది ఇంపార్టెంట్. ఆ విషయాన్ని గ్రహించకుండా అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే ఏదో జరిగిపోద్ది అనుకుని ఇప్పటికీ కూడా పోయే వాళ్ళు ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క సాదృశ్యం అందుకే. వాళ్ళు ఏమనుకున్నారు? మనం నైతికంగా ఎలాగున్నా పర్లేదు, మన మధ్య ఏముంటే కార్యాలు జరిగిపోద్ది అనుకున్నారు. ఏకంగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి పెట్టారు, అయినా విజయం కలిగిందా? కలగదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రయోజనం కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళా ఉన్నది కాదు ముఖ్యం, నువ్వు దేవుని మాటకి విధేయత చూపిస్తున్నావా లేదన్నది ముఖ్యం. ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా పలానా చోటకి వెళ్తే ప్రయోజనం ఉంటుందంటే నేనే చెప్తాను కదా, పదండమ్మా వెళ్దాం మనం అందరం కలిసని. ఎందుకు చెప్పట్లేదు అంటే అది వాక్యానుసారం కాదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ 1వ వచనంలో మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం గుర్తు చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందసాన్ని శత్రువుల చేతిలోకి చెక్కబడ్డానికి కారణం ఏంటంటే వీళ్ళ అవిధేయతే. కొన్నిసార్లు మనము కూడా మన అవిధేయత మూలంగా దేవుడి యొక్క పేరుని వ్యర్థంగా ఉచ్చరించడమే కాదు, దేవుని నామాన్ని అవమానకరంగా కూడా జీవిస్తున్నాం. మొన్న దిన ఒక వీడియోలో చూశాను. ఆ వీడియోలో ఇలా చేస్తున్నారు, సిలువ ఉంది, సిలువ మీద తైలం పోస్తూ దీపారాధన చేస్తున్నారు. ఏ ఆరాధన? దీపారాధన. ఆమె ఏమంటుందంటే ఇదిగో క్రైస్తవంలో కార్తీక దీపోత్సవం జరుగుతుందని చెప్తుంది. ఎందుకని? వీళ్ళ దీపారాధన చేస్తూ ఈ దేవుడి పేరుని జపిస్తున్నారు. అంటే ఐందవ సహోదరులు ఎలాగైతే వాళ్ళు దీపోత్సవం లేకపోతే దీపారాధన చేసుకుంటూ వాళ్ళ దేవుడిని స్మరిస్తారో ఆ రకమైనటువంటి విధంగా ఒక చర్చిలో జరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని డినామినేషన్ వారు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు చేసినా అవివేకంతో చేసిన దాన్ని బట్టి, అజ్ఞానంతో చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరికి అవమానం కలుగుతుంది? ఎందుకని? బైబిల్ ప్రకారము విగ్రహారాధన అనేది వ్యతిరేకం. అలాగే పలానా చోటుకెళ్తే పలానా గుడికి వెళ్తే అంటే అది కూడా విగ్రహారాధనే. అందుకే క్రైస్తవ గుడుల్లో ఏమున్నదంటే విగ్రహాలు ఉండవు. మన దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నీలో సత్యం లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా ప్రయోజనం లేదనే విషయం మనం నేర్చుకోవాలి. అయితే ఈ ఫిలిస్తీన్లు ఈ దేవుని మందసాన్ని అషుడోడు తీసుకొచ్చి ఎక్కడుంచారంట? 2వ వచనంలో చూడండి, దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచిరి అని రాయబడి ఉన్నది. మీకు ముందే గుర్తు చేశాను, దాగోను అనబడుతున్న దేవుడు ఫిలిస్తీన్ల యొక్క ఆరాధ్య దైవము. దాగోను అనగా ఏమని చెప్పాను? ధాన్యము లేదా పంటల దేవుడు. ఇప్పుడు దేవుడు మందసాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడుంచారంట? దాగోను గుడిలో దాగోను దేవుడి ఎదుట ఉంచిరి. అనగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ ఉంచారంట తెలుసా? దాగోను దేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టారంట. ఎక్కడ పెట్టారంట? అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్న మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఆ దాగోను, వాళ్ళ దాగోను దేవుడి యొక్క కాళ్ళ కింద పెట్టారు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇదిగో మా దేవుడు ముందు ఇశ్రాయేలు దేవుడు ఏమైపోయాడు? ఓడిపోయాడని సింబాలిక్గా వాళ్ళు దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే వాళ్ళ యొక్క దేవుడు అనబడుతున్న దాగోని యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఇక్కడ 2 కోణాలు, 2 యాంగిల్లో ఒకసారి ఆలోచన చేద్దాం. వీళ్ళు అలా పెట్టడానికి మొదటి కోణం ఏంటంటే ఇశ్రాయేలు దేవుడు మా దేవుడు ఎదుట ఏమైపోయాడు? ఓడిపోయాడనే ఉద్దేశంతో
వాళ్ళు జయ సంకేతానికి అనగా విజయానికి గుర్తుగా మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? ఆ దాగోను దేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టారు. రెండోది, వాళ్ళు ఏ విధంగా కూడా భావించి ఉండొచ్చు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేవుడు కూడా ఒక దేవుడే కాబట్టి, ఎలాగా? ఇశ్రాయేలు దేవుడు కూడా ఒక దేవుడే కాబట్టి ఇప్పుడు ఆ దేవుని తీసుకొచ్చి మన దేవుని గుడిలో పెడదాం అని వాళ్ళు ఎలాగ భావించారంటే, వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ దేవుడు కూడా ఒక గౌరవం ఇద్దాం, దేవుళ్ళందరూ ఒకటే అన్న భావజాలంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవుని మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ గుడిలో పెట్టారు. ఎందుకని దేవుడు ఎక్కడ ఉండాలి? గుడిలో ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? గుడిలో పెట్టారు. నిజానికి వాళ్ళ యొక్క భావన తప్పు. ఎందుకంటే ఏకైక నిజ దేవుని విషయంలో ఇది సమత్వం కాదు. ఎందుకంటే మన దేవుడు అనగా ఇశ్రాయేలు దేవుడు ముందే చెప్పాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. కానీ ఫిలిస్తీన్లు ఏమని భావించారంటే, ఇశ్రాయేలు దేవుడు కూడా మన దేవుడిలో ఒకడన్నట్టుగా ఇప్పుడు ఆ దేవుని మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ దాయాలనుకున్నారు వాళ్ళు? వాళ్ళ దేవుళ్ళ గుడిలో మొత్తానికి దేవుడు ఉండే చోట పెడితే మన దేవుడిని ఒక చోట పెట్టామని అనుకున్నారు. కానీ మన దేవుడు ఏదో దేవుడున్న చోట పెడితే ఉండే దేవుడు కాదు, ఆయనే ఏకైక నిజమైన దేవుడు. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని చదివినట్లయితే, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, ఒకవేళ బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుండని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినను ఏమైపోయారు? పలకలేకపోయారు. ఇది మనకు తెలుసు. మరి ఏలియా ఓ రకమైనటువంటి సవాలు విసిరినటువంటి సందర్భం బయలు ప్రవక్తలకి ఏలియాకి మధ్య జరిగిన ఒక సవాలుతో కూడినటువంటి ఒక సందర్భం. చెప్తున్నాడు ఏలియా, ఇదిగో మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవాయే దేవుడైతే మీరు ఏం చేయండి? ఆయననే అనుసరించండి. ఒకవేళ బయలే దేవుడైతే మీరు ఏం చేయండి? బయలు దేవుణ్ణే అనుసరించండి. అంటే అర్థం ఏంటంటే ఏదో దేవుడు ఏంటన్నది మీరు తేల్చుకోమని చెప్తున్నాడు. అలాగే ఇక్కడున్న మనం కూడా ఆలోచన చేయాలి, ఇంతకీ మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా అన్న నమ్మకం మొదట నీకు కలగాలి. మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడో కాదన్న నమ్మకం మొదట ఎవరు కలగాలి? నమ్ముకున్న వాళ్ళు కలగాలి. అసలు దేవుడు నమ్ముకున్నావు అని చెప్పుకున్న వాళ్ళకే మన దేవుడు నిజమైన దేవుడో కాదో అన్నటువంటి నమ్మకం లేకపోతే నువ్వు కూడా రెండు తలంపుల మధ్య ఉన్నట్టే. అందుకే మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మేము పరాయి దేవుడికి కానీ వెళ్తలేదు కదండి, కాకపోతే ఇంకో గుడి దగ్గరికి వెళ్తున్నామండి. ఎందుకంటే అక్కడ కూడా ఏ దేవుడు? ఇక్కడ పూజిస్తున్న దేవుడే అని మోసపుచ్చుకుంటున్నారు హృదయాల్ని. ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడే కదా అంటున్నారు మళ్ళీ పైగా. మరి ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుడైతే మరి ఇక్కడున్న దేవుడు నీకేమయ్యాడు అంటే ఎవరు మోసపోతున్నారు? నువ్వే ఉన్నావు రెండు తలంపుల మధ్య. ఇక్కడ సందర్భం అయితే బయలుదేవుడు దేవుడా, ఇశ్రాయేలు దేవుడు అనబడుతున్న యెహోవా దేవుడా అన్నది సందర్భం. అంటే నేను ఈ మాట చదివించిన ఉద్దేశం ఏంటంటే దేవుడు ఒక్కడైన విషయాన్ని జ్ఞాపకం చేయడానికి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6-7 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6-7 వచనాలు. ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతిగా యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాను, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించింది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగలవాడు ఎవడు అని చెప్తున్నాడు. దేవుడే చెప్తున్నాడు డైరెక్ట్గా, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఫిలిష్తీయులు ఏం భావించారు? అందరు దేవుళ్ళలోనూ ఒక దేవుడుగా ఇశ్రాయేలు దేవుడిని కూడా భావించి వాళ్ళు ఏం చేశారంటే ఆ మందసాన్ని పట్టుకెళ్ళి వాళ్ళ గుడిలో పెట్టారు.
ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మన దేవుడు అందరిలో ఒక దేవుడు కాదు, ఆయనే దేవుడు. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు తప్ప నేను కూడా మార్గం, నేను కూడా సత్యం, నేను కూడా జీవం అని అనలేదు. నేను కూడా అన్నాడంటే ఇంకొక దేవుడు కూడా ఉన్నాడని అర్థం. అందుకే ఆ ఉద్దేశమే లేకుండా ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, నేను తప్ప ఏ దేవుడును లేడు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. ఆ దేవుడు ఎవరా అన్నది సత్యాన్వేషకులుగా మనము గ్రహించాలి, మనం ఆలోచన చేయాలి. కాబట్టి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అందరు దేవుళ్ళో ఒక దేవుడు కాదు మన దేవుడే నిజమైన ఏకైక దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, యెషయా గ్రంథం 46:9 కూడా ఈ విధంగా అంటున్నాడు. 46:9 చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడు కూడా లేడు. పోలినవాడు కూడా లేడంటే ఏంటి? దేవుడికి డూప్లికేట్ కూడా లేడు, ఆయనే ఒరిజినల్, ఆయనే ఒరిజినల్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఒక్కడే, మన దేవుడికి డూప్లికేట్లు లేరు. అంతేకాదు ఈ భూమి మీద కానీ, భూమి మీదన కానీ, భూమి కింద కానీ, ఆకాశంలో కానీ ఏ దేవుడును కూడా లేడు. ఒకవేళ ఏ దేవుడైనా ఉన్నాడు అంటే అది నువ్వు చేసుకున్న దేవుడు తప్ప దేవుడైతే మట్టుకి కాదు. అంటే ఇక్కడ ఈ మాటలు నేను చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఫిలిస్తీయుల యొక్క అభిప్రాయము తప్పు. ఫిలిస్తీయుల అభిప్రాయమే కాదు, ఈ రోజున చాలామంది మనుషుల యొక్క అభిప్రాయం కూడా ఏ విధంగానో ఉంది. ఏమంటారు తెలుసా? అందరు దేవుళ్ళు ఒకటే, కాకపోతే క్రైస్తవులు యేసుప్రభుని అంటున్నారు, ముస్లింలు అల్లా అంటున్నారు, ఇంకొకరు ఇంకోటి అంటున్నారు అని దేవుళ్ళని అందరినీ కలిపి కట్టగడేసి ఒకటే అని చెప్తారు. కానీ ఎందుకు ఆ ఒక్క దేవుడు ఎవరని మాత్రం ఒప్పుకోవట్లేదు. కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, ఆ ఒక్క దేవుడు ఎవడని నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసిస్తాడో వాడికే రక్షణ అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చదివినటువంటి ఈ దాగోను అనబడుతున్న దేవుడు వాళ్ళ దృష్టిలో దేవుడేమో కానీ నిజానికి బైబిల్ చెప్తున్న మాట కీర్తనలో 115వ కీర్తన 1వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. అక్కడ విగ్రహాలు అనబడుతున్న దాని యొక్క లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. 115వ కీర్తన 1 నుంచి 8 వచనాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. వారు దేవుడేడని అన్యజనులు ఎందుకు చెప్పుకుందురు? అయితే మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. మన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు. తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన ఏం చేస్తున్నాడు? చేయిచున్నాడు. ఇంకా వారి విగ్రహములు ఏంటంట? ఈ దాగోను అనబడుతున్న దేవుడు అది వెండి అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. సరే, వెండి బంగారము అవి మనుషుల చేతి పనులు. ఈ దేవుణ్ణి ఎవరు చేశారు? ఒక మనుషుడి చేతితో చేశాడు. మనుషుల చేతి పనులు. ఆ దాగోను దేవుడికి ఏముంటుందంట? నోరు ఉంటుంది కానీ పలకవు, కనులుంటాయి కానీ చూడవు, చెవులుంటాయి కానీ వినవు, ముక్కులుండి కానీ వాసన చూడవు, చేతులుండును కానీ ముట్టుకొనవు, పాదాలు ఉండిన కానీ నడవవు, గొంతుకుంటుంది కానీ మాట్లాడవు. ఏటి బొమ్మలు అనబడుతున్న విగ్రహానికి ఉన్నటువంటి లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. మీరు ఎప్పుడైనా ఏ విగ్రహమైనా మాట్లాడినట్టుగా మీరు విన్నారా? ఏ విగ్రహమైనా చూసినట్టుగా మీరు చూసారా? ఏ విగ్రహమైనా నడిచినట్టుగా మీరు చూసారా? ఆ చేతి పనులతో చేయబడిన ఆ విగ్రహం ఎక్కడైతే పెడతారో ఇంక అక్కడే ఉంటుంది. మరలా దాన్ని ఎక్కడైనా మార్చాలంటే మరలా ఏదో ఒక మనుషుడు తీసుకెళ్ళి దాన్ని మార్చాలేమో కానీ ఆ విగ్రహము దానంతా అది వెళ్ళదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ దాగోను విగ్రహం యొక్క సంగతి మాట్లాడుకుంటే ఇది కూడా అటువంటి మనుషులు చేతి పనులతో చేయబడిన విగ్రహమే. అయితే అది విగ్రహ లక్షణం కదా. ఇప్పుడు చూడండి 8వ వచనం 115 8వ వచనం.
వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారే ఉన్నారు. ఎటువంటి వారు? ఆ విగ్రహం వంటి వారే ఉన్నారంట. వాటిని చేసేవారు, వాటి యందు నమ్మికించిన వారు కూడా ఏంటన్నమాట? మన భాషలో చెప్పాలంటే విగ్రహాలే. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ఏమర్థమవుతుంది? జాలిగా దయగా మొక్కలు ఎట్టుకుని మాత్రం అలా చూస్తున్నారు. ఏమర్థమవుతుందో దేవునికి తెలియాలి. ఆ విగ్రహాలు పూజించేవారు, ఆ విగ్రహాలు కూడా చేసేవారు ఎటువంటి వారంట? ఆ విగ్రహాలు వంటి వారే. ఆ విగ్రహాలు ఎలాగ నోరుండి మాట్లాడవు, కనులుండి చూడవు, ముక్కుండి వాసన చూడవు, గొంతుకుండి మాట్లాడవు, కాళ్ళు చేతులుండి ఎలా నడవలేవో, పనులు చేయలేవో. ఇప్పుడు ఆ విగ్రహాన్ని నమ్మేవారు, ఆ విగ్రహాన్ని చేసేవారు కూడా ఆ విగ్రహం వంటి వారే అని ఈ దాగోను దేవత గురించి మాట్లాడుతున్నటువంటి మాట. అంటే విగ్రహాలకు అన్నీ ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. అయితే మరి ఈ 2వ వచనం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏమిటండి అని అడిగితే ఇలా చూడండి, దేవుని సన్నిధిని విగ్రహాలతో సమానం చేయటం అసాధ్యం. ఏ దేవుడి సన్నిధిని? ఏకైక నిజ దేవుడి యొక్క సన్నిధిని విగ్రహాలతో సమానంగా ఎంచేసి ఆ దాగోను గుడి దగ్గర దేవుని మందసాన్ని కూడా తీసుకెళ్ళి పెడితే ఆ దేవుడు ఈ దేవుడు ఈక్వల్ కాదు. నిజ దేవుణ్ణి ఏ విగ్రహాలతో సమానం చేయడం అసాధ్యం. యెహోవాయే ఒక్కడే నిజమైన దేవుడు. అంతేకాదు ఆయన ముందు ఏ విగ్రహము నిలబడదు. అవునో కాదో తర్వాత వచనాల్లో చూద్దాం. ఆయన యందు ఏ విగ్రహము నిలబడదు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. మీ జీవితాల్లో కూడా దేవునితో సమానంగా కానీ లేదా దేవుడి కంటే ఎక్కువగా కానీ ఏదైనా విగ్రహం ఉందేమో ఒకసారి ఆలోచన చేయండి. ఏటా ప్రశ్న? దేవునితో సమానంగా కానీ దేవుని కంటే ఎక్కువగా కానీ ఏ విగ్రహమైనా మీ హృదయంలో ఉందో ఏమో ఆలోచన చేయండి. విగ్రహం అంటే మీరు ఏమనుకుంటున్నారు? బొమ్మలు అనుకుంటున్నారా? మీకు చెప్పాను, శరీర కార్యములో విగ్రహం అంటే ఏటన్నది, విగ్రహారాధన అంటే ఏటన్నది. కాబట్టి మీ జీవితాల్లో దేవునితో సమానంగా దేవుని కంటే ఎక్కువగా ఏదైనా ఉంటే గుర్తుపెట్టుకో, నువ్వు కూడా విగ్రహారాధన చేస్తున్నట్టే. రెండోది, అసలు దేవుడి సన్నిధిని మీరు గౌరవిస్తున్నారా? దేవుడి సన్నిధిని మీరు ఏం చేస్తున్నారు? గౌరవిస్తున్నారా లేదన్నది కూడా ఒకసారి ఆలోచన చేయండి. 2 సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం దగ్గరికి. 3వ వచనం దగ్గర ఏమని రాయబడి ఉన్నదంటే, అయితే మరునాడు అష్డోదు వారు ప్రాతకాలమందు లేవగా ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండును గనుక వారు దాగోను లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఇక్కడ 3వ వచనం, ఇశ్రాయేలీయుల దేవుడు ఫిలిస్తీన్లకు ఒక మొదటి హెచ్చరిక ఇస్తున్నాడు. ఒక మొదటి హెచ్చరిక. ఏంటి ఆ మొదటి హెచ్చరిక అంటే, ఇప్పుడు దేవుడు మందసాన్ని తీసుకొచ్చి ఫిలిస్తీన్లు ఎక్కడ ఉంచారు? దాగోని దేవుడి యొక్క పాదాల దగ్గర పెట్టారు. అంటే ఇప్పుడు దేవుడు మందసాన్ని వాళ్ళ కింద నుంచారా పైనుంచారా? కింద నుంచారు. అయితే ఆ మరనాడు, ఏ మరనాడు? ఏ రోజు రాత్రి అయితే లేదా ఏ రోజు ముందు రోజు అయితే వీళ్ళు తీసుకొచ్చి దాగోను గుడి ముందర లేదా గుడిలో ఆ దాగోను దేవుడి యొక్క పాదాల దగ్గర దేవుడు మందసాన్ని పెట్టారో ఆ రాత్రి కలిసింది ఉదయాన్నే అక్కడ ప్రాతకాలం అని రాయబడి ఉన్నది. ప్రాతకాలం అనే మాటకు అర్థం ఏంటంటే ఉదయము లేదా తెల్లవారుజామున అని అర్థం. ఉదయము లేదా తెల్లవారుజామున. 5వ గ్రంథాలలో కాలాన్ని ఇంచుమించు 5 భాగాలుగా విభజించారు. అందులో ఒక భాగమే ఈ ప్రాతకాలం. ప్రాతకాలం అంటే ఏంటి తెలుసా? ప్రాతకాలం అంటే ఏంటి? ప్రాతకాలం అంటే ఉదయము లేదా తెల్లవారుజామున. ఈ ఉదయము తెల్లవారుజాములో ముఖ్యంగా ఐందత్వంలో కానీ లేకపోతే ఈ విగ్రహ సంబంధాన్ని విషయంలో ఉదయాన్నే ఏం జరుగుతుందంటే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఫస్ట్నే ఆ యొక్క ఈ దాగోను దేవుడి యొక్క అక్కడ రాయబడిన మాట, యాజకుడు లేదా పూజారి లేదా భక్తులు ఉదయాన్నే వీళ్ళు ఏం చేస్తారు? దర్శనము
చేసుకుంటారు, మొక్కోవడానికి వెళ్తారు. అయితే ఉదయం వెళ్ళే సమయానికంటే ఏం జరిగిందని తెలుసా? ఆ దాగోని దేవుడి యొక్క తల తెగిపడి ఎక్కడ ఉందని తెలుసా? మందసము కిందన ఉందంట. మందసం దగ్గర ఒక రకంగా బోర్లా పడ్డదంట. అంటే అర్థం ఏంటి? తల వచ్చి మందసానికి మొక్కునట్టు ఉందంట. తల వచ్చి మందసానికి మొక్కునట్టు ఉంది. వచ్చి చూసేసరికి వీళ్ళు ఏదో ఒక క్యాజువల్గా ఏంటి తల ఇలా పడిపోయింది, సర్లే ఏదోలే అనుకుని ఏం చేశారంటే తీసుకెళ్ళి ఆ తలను తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టారంటే యథావిధిగా ఆ దాగోని దేవుడి యొక్క ఆ తలకాయ మెడకాయ మీద ఏం చేశారంటే పెట్టేశారు. ఏం చేశారు? పెట్టేశారు. సరే, ఇక్కడ ఈ 3వ వచనంలో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఈ దాగోని దేవుడు మందసం ఎదుట ఏం చేయబడ్డాడంటే బోర్ల పడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఒక అబద్ధ దేవుడు, ఒక విగ్రహ ఆరాధ దైవమైనటువంటి ఒక దైవము నిజ దేవుడి ముందు ఏమవుతుందంటే సాగిలి పడ్డాడు. ఒకసారి మనము కీర్తనలో 97వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 97వ కీర్తన 7వ వచనాన్ని చదివితే, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించేవారు అందరూ కూడా ఏమవుతారంటే సిగ్గుపడతారు. సకల దేవతలు ఆయనకి ఏం చేయాలంట? నమస్కారం చెయ్యను. అదే జరిగింది ఆ రోజున. ఇప్పుడు చెక్కిన ప్రతిమను పూజించేవారు అందరూ సిగ్గుపడ్డారు. అనగా ఏ దేవుడైతే వాళ్ళ దేవుడు అనుకున్నారో ఆ దేవుని పూజిస్తున్న వారు, చెక్కిన వారు సిగ్గుపడ్డారు. ఇప్పుడు ఆ విగ్రహం అనబడుతున్న ఆ దాగోను కూడా ఇప్పుడు నిజ దేవునికి ఏం చేస్తుంది? నమస్కారము చేస్తూ ఉంది. అంతేకాదు యెషయా గ్రంథము 46వ అధ్యాయం కూడా ఒకసారి చూసినట్లయితే, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనము చదివితే, మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలిపడి నమస్కారం చేయటకే సంచి నుండి బంగారు మెండుగా పోయేవారును వెండు తూచువారును దాన్ని దేవతగా నిరూపించవాలని కంసాలు వానికి ఏం ఇచ్చారాలో కూలికి పిలుతురు. వారి భుజం మీద దాన్ని నెక్కించుకుంటారు. దాన్ని మోసుకొని పోయి తగిన చోట ఏం చేస్తారు? వాళ్ళు నిలవబెడతారు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడ దానికి మొర్ర పెట్టును, అది ఏం చేయదంట? ఉత్తరము చెప్పదు. వాని శ్రమ పోగొట్టి ఎవనను రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండండి. అతిక్రమం చేయవాళ్ళారా, దీన్ని ఆలోచించండి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడో లేడని దేవుడు. ఇలా చూడండి, విగ్రహారాధనతో నన్ను పోటీగా సమానంగా మీరు ఎంచుతారా? అవి వట్టి విగ్రహాలు, బంగారంతోనూ వెండితోనూ పోత పోసినవి. ఎవడైనా అక్కడ నిలబెడితే ఉండేవి తప్ప అవి కదిలేవి కాదు, మెదిలేవి కాదు, రక్షించేవి అంతకంటే కాదు అని ఇశ్రాయేలు దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈ రక్షింపని, ఈ కథలని, ఈ మెదలని, మాట్లాడని ఈ విగ్రహం ఇప్పుడు ఏమైందంటే నిజ దేవుని ఎదుట బోర్లా పడి ఏం చేస్తుందంటే నమస్కారం చేస్తుంది. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఇలా చూడండి, ఏంటంటే ఆ జ్ఞాపకం చేసేది, ఇప్పుడు దేవుడు మందసాన్ని ఎవరి మూలంగా ఫిలిష్తీయుల చేతికి చెక్కబడింది? ఇశ్రాయేలీయుల యొక్క అవివేకం వల్ల, అవిధేయత వల్ల. అంటే ఓ రకంగా ఎవరు గౌరవాన్ని తీసేశారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క గౌరవాన్ని తీసేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నువ్వైనా నేనైనా దేవుడు గౌరవాన్ని తీసేసినంత మాత్రాన దేవుని గౌరవం ఏమి పోదో. దేవుడు నామాన్న అవమానపరిచినంత మాత్రాన దేవునికి అవమానం ఏమీ కాదు. ఎందుకంటే నువ్వు నేను తీసేస్తే పోయేది కాదు ఆయన గౌరవం. నువ్వు నేను సహాయం చేస్తే వచ్చేది కాదు ఆయన యొక్క బలము. దేవుడే తన గౌరవాన్ని తానే కాపాడుకునే దేవుడు మన దేవుడు. ఏం చెప్పాను? తన గౌరవాన్ని తానే కాపాడుకునే దేవుడు మన దేవుడు తప్ప
ఎవడు మూలంగానో దేవుడికి గౌరవం కలుగుతుంది అనేది వాస్తవం కాదు. నువ్వు నమ్ము నమ్మకపో, దేవుడు దేవుడే. ఒకవేళ దేవుడి విలువను తీసేసావని నువ్వు అనుకుంటున్నా, దేవుడి విలువను ఎవ్వరూ తీయలేరు. కాబట్టి ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? ఆ దాగోని దేవుడే తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయాడు. ఏమయ్యాడు? బార్లా పడి నిజ దేవునికి ఏం చేస్తున్నాడంటే నమస్కారం చేస్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, విగ్రహములు శక్తిహీనులు, దాన్ని ఎవరు తీసుకెళ్తారో వాళ్ళే నిలబెట్టాలి తప్ప వాటంతటా అవి ఏమీ చేయవు. మొదటిసారి ఈ దాగోను దేవుడి యొక్క తల తెగిపడి మందసం ఏంటో బోర్ల పడి ఉంది. ఇది మొదటి హెచ్చరిక. తల పడిపోవడం అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆ దేవుడి యొక్క గౌరవము పోవటం. తల తెగిడిపోవడం అంటే ఏంటి? ఆ దేవుడి యొక్క గౌరవము పోవడం. ఇప్పుడు దాగోను దేవుడి యొక్క తల కింద పడ్డదంటే ఇప్పుడు ఎవరి గౌరవం పోయింది? ఇశ్రాయేలు దేవుడి యొక్క గౌరవం పోయిందా? దాగోను దేవుడి యొక్క గౌరవం పోయిందా? దాగోను దేవుడి యొక్క గౌరవం పోయింది. ఇక్కడ మనలో మన మాట గమనించండి. ఇంతకీ ఈ దాగోను దేవుడి యొక్క తల ఎవరు నరగొట్టారంటారు? ఎవరు నరగొట్టారు? దేవుడే అని మనం అంటున్నాం కదా, నిజమే, దేవుడే. అయితే ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఆ దాగోని దేవుళ్ళలో? దేవుడి దగ్గర దాగోని దేవుడు ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడి యొక్క మందసం ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఫైట్ జరిగింది. ఇప్పుడు ఎవరు గెలిచారు? ఇశ్రాయేలు దేవుడి యొక్క మందసమే గెలిచింది. అంటే ఇక్కడ యుద్ధం జరిగిందని నా ఉద్దేశం కాదు, కానీ ఇశ్రాయేలు దేవుడి యొక్క దేవుడు ముందు ఏ దేవుడు నిలవజాలడు అని చెప్పడానికి మాట చెప్తున్నాను. సో దేవుని మందసం శత్రువుల చేతిలో పడినా దేవుడు తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. ఏంటండి? దేవుడు మందసము శత్రువుల చేతిలో పడి, ఫిలిస్తీన్ల చేతిలో పడి, ఒకవేళ దేవుడు గౌరవాన్ని వాళ్ళు తీసేద్దాం అనుకున్నా దేవుడు తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. ఆయన ఎవరి ముందు తల వంచడు. అవసరమైతే ఆ దేవుడి యొక్క తలలో వంచాలేమో కానీ ఈయన మాత్రం తల వంచడు. విచిత్రం ఏంటంటే ఈ 3వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 5వ వచనంలో, 5వ అధ్యాయం 3వ వచనంలో ఎంత జరిగినా సరే వాళ్ళంట ఆ తల యథావిధిగా తీసుకెళ్ళి ఆ దాగోని దేవుడి యొక్క తలకాయ మీద, ఆ మెడకాయ మీద తలకాయని ఏం చేశారంట? పెట్టారంట. అసలు ఇది ఎందుకు జరిగిందని అస్సలు ఆలోచించలేకపోయారు. వాళ్ళు ఏమీ నేర్చుకోలేదు ఈ మొదటి హెచ్చరికలో. ఇలాగ తల పడిపోవడం వల్ల ఎప్పుడూ జరగలేదే, ఈ మందసం తీసుకొచ్చిన పెట్టిన రోజే, అది కూడా తెల్లవారుజామునే తెలిగింది, ఎందుకు ఇలా జరిగిందని కూడా ఆలోచించలేదు. వాళ్ళు దేవుళ్ళు ఎంత శక్తిహీనులో, ఎంత వ్యర్థులో అని తెలుసు కూడా మరలా ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే యథావిధిగా తలక తీసుకెళ్ళి వాటి స్థానాన్ని పెట్టారు. మళ్ళా దాన్ని తిరిగి నిలబెట్టేందుకే ప్రయత్నించారు తప్ప ఇది నిజమైన దేవుడు కాదు, అబద్ధ దేవుడు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఎందుకు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లు, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లు, విగ్రహము నిర్మించే వారందరూ కూడా ఎటువంటి వారంట? మాయ. అదొక మాయ. విగ్రహారాధన అనేది అదొక మాయ. వాళ్ళు గ్రహించలేరు ఏం జరుగుతుందా అందని. విగ్రహములు నిర్మించేవారు మాయా వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు ఏంటంట? నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు, వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు గనుక వారు ఏం చేయరంటండి? సిగ్గుపడరు. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించేవాడెవడు? ఇదిగో దాన్ని పూజించే వారు అందరూ కూడా ఏమవుతారంటే ఒక రోజున సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతృలు కదా, అంటే మనుషులు కదా, వారందరూ పోగు చేయబడి నిలవబడవలను, నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు అని ఆ 20వ వచనం వరకు అక్కడ రాయబడినటువంటి సందర్భం. ఎందుకంటే అదొక మాయ, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ విగ్రహారాధన అనేటువంటి వాళ్ళు ఆ పనికిరాని విగ్రహాన్ని పోతపోసి దాన్ని దేవునిగా నిరూపిస్తున్నారంట. వారు ఎరుగలేకుండా పోతున్నారంట. ఎంత జరిగినా సరే ఇలా ఎందుకు జరిగిందని గ్రహించలేకుండా పోయారంట. మరి ఏం జరిగిందంట? ఒకసారి మనం 4వ వచనం చదువుదాం. 4వ వచనంలో ఏమనుంది? ఆ మరనాడు. ఏ మరనాడు?
ఇది జరిగిన మరనాడు అంటే 3వ వచనంలో జరిగిన మరనాడు కాకుండా ఆ మరనాడు వారు ఉదయమనే లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్లబడి ఉండును. ఈసారి దాగోను యొక్క తలయో 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండును. వాని మొండెం మాత్రమే వానికి మిగిలి ఉండెను. ఇలా చూడండి, ఇంతకీ ఈ దాగోని దేవుడు కూర్చునున్నాడో నుంచునున్నాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మొత్తానికి ఏమి పడిపోయిందంటే తల దిగబడ్డదంట, 2 అరచేతులు కూడా తెగిపడ్డాయంట. కేవలం ఏముందంట, మొండుమే. అంటే బహుశా ఎక్కడ దాకానో ఈ సగమే ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంకెంత ఘోర అవమానం జరిగింది చూడండి. ముందుసారి తల పడ్డమే పెద్ద అవమానం అనుకుంటే ఇప్పుడు ఇంకా తీవ్రమైనటువంటి 2వ ప్రమాద హెచ్చరిక అన్నమాట ఇది. ఫిలిష్తీయులకి ఇది ఒక 2వ ప్రమాద యొక్క హెచ్చరిక, ఒక గుణపాఠం. ఎందుకంటే 2వసారి పూర్తి అవమానం జరిగింది. ఎందుకంటే తల చేతులు 2 కూడా ఏం చేయబడ్డాయి, నరకవేయబడ్డాయి. కేవలం మొండం మాత్రమే మిగిలి ఉంది. అంటే ఇప్పుడు ఆ విగ్రహానికి ఏ శక్తి లేదు, ఏ గౌరవం కూడా లేదు. ఇందాక చదివినట్లు వాటిని చెయ్యవారును వాటిని పూజించేవారు అందరూ ఏమవుతారంటే సిగ్గుపడతారన్నట్టుగా ఇప్పుడు ఆ విగ్రహం చూసిన వారు పూజించే వారికి అందరికి కూడా ఏం కలిగిందంటే సిగ్గునే చెప్పాలి. మొదటిసారి ఇలాగ ఎందుకు జరిగిందో వాళ్ళకి అర్థం కాలేదు. పడిపోయింది కాబట్టి అబ్బో మన దేవుడు పడిపోయాడురా, తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేద్దాము, 4 మంత్రాలు ఉచ్చరించో లేకపోతే 4 పూజలు చేసో మరలా మన దేవుడు తలను అతికించేద్దామని అతికించేశారు తప్ప అసలు ఇలా ఎందుకు జరిగిందనే విషయాన్ని గ్రహించలేకపోయారు. ఈరోజున క్రైస్తవులు అని మనం కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే అప్పుడప్పుడు మన జీవితంలో కూడా కొన్ని జరగడానివి జరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఎందుకు జరిగిందని ఏం చేయాలా, గ్రహించాలా. అబ్బే ఏదో అలా జరిగింది అని నువ్వు అనుకోకూడదు. అలా జరగడానికి కారణం ఏంటని నువ్వు గ్రహించాలి. ఎందుకు జరిగింది, నా భక్తిహీనత వల్ల జరిగిందా లేకపోతే దేవుడు పరీక్షించడానికి జరిగిందా అన్న విషయాన్ని కూడా మనం ఏం చేయాలా, గ్రహించాలి. అలా గ్రహించకుండా ఈ ఫిలిష్తీయుల మాదిరి అది ఏదో జరిగింది అని చెప్పేసి 2వ మారు తలబెట్టేద్దాం అనుకుంటే వీళ్ళకి అంతకంటే ఘోరమైన అవమానం కలిగింది. అందుకే మొదటిసారి మనం ఏం చేయాలన్నమాట, గ్రహించాలి. ఈ 2వసారి ఎప్పుడైతే ఎలాగ జరిగిందో మొత్తానికి వాళ్ళు పూర్తిగా కూడా ఒకసారి ఏం కలిగిందంటే భయము కలిగింది. దీనికి కారణం ఏంటని ఆలోచించడం కూడా జరిగింది. అప్పుడు అర్థమైంది సీనాలకి. ఏమర్థమైందంటే ఈ 2వ సంఘటన ద్వారా దేవుడు వాళ్ళకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఒరే బాబు ఇది నా చేతి పని అని దేవుడు వాళ్ళకి ఏం చేశాడంటే రుజువు చేశాడు. మీ దాగోని దేవుడు తలా చేతులు పొడిపోయి ఇరిగిపోవడానికి కారణం వాళ్ళు తెలుసా, నేను అన్న విషయం ఫిలిష్తీయులకు అర్థమయ్యే విధంగా 2వ సంఘటన ద్వారా ఇది జరిగింది. ఇక్కడ మనము ఒక 4 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే ఇది దేవుడి యొక్క కార్యమని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలని. 2వది, నా ముందు ఏ విగ్రహం నిలబడదు, పైగా సాగిలు పడవలసిందే తప్ప, పైగా ఏ విగ్రహం నిలబడదు, పైగా నా ముందర ఏం చేయాలి, ఏ విగ్రహమైనా సాగిలు పడాలే తప్ప అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వది, విగ్రహాలకి జ్ఞానం కానీ బలం కానీ ఏమీ లేవు, అవి వట్టివి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 4వది, పరిశుద్ధ దేవుని ఎదుట ఎవడైనా సాగిలు పడవలసిందే, ఒకవేళ సాగిలు పడలేకపోతే వాడి శిథిలం అవ్వాల్సిందే. ఏమవలసిందే, శిథిలం అవ్వాల్సిందే. కాబట్టి మనం ఇక్కడ మరి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ముందు, దేవుని యొక్క శక్తి ముందు ఏ విగ్రహము కూడా ఏం చేయదనమాట, నిలవ జాలదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క శక్తి ముందు ఏ విగ్రహం కూడా నిలవ జాలదు. ఎందుకంటే మన దేవుడు అంత గొప్ప దేవుడై ఉన్నాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మరలా మనము ఈ 2వ యొక్క హెచ్చరిక ద్వారా నేర్చుకున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ 2వ మారు వాళ్ళు దేవుని యొక్క శక్తిని గ్రహించే ప్రయత్నం చేశారు. చేసి ఏం జరిగిందంట చూడండి 5వ వచనంలో. ఏం జరిగిందంట 5వ వచనంలో, కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చేవారేమి నేటి వరకు ఎవరును అషుడోదులు దాగోను యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు. ఏమర్థమైంది మీకు, గుడి గడపను తొక్కట్లేదంటే?
అది అర్థమైంది కదా. నేను అలాగే అర్థం చేసుకున్నాను. కానీ అక్కడ అర్థం అది కాదు. మీరు ఎప్పుడైనా గడప తొక్కకూడదనే మాట విన్నారా? ఎప్పుడైనా అన్నారా మీ పిల్లల్ని కంటారా, రే గడప మీదలేగు, గడప తొక్క అని అన్నారా లేదా? ఇక్కడ ఉందో అర్థం, దాని అర్థం ఏంటన్నది ఆలకించండి. మనం ఎంత వివేకంగా అజ్ఞానంగా ఉండి మనం తెలియకుండానే విగ్రహారాధన ఎంత ప్రోత్సహిస్తున్నామో ఇక్కడ ఒకసారి ఆలోచన చేయండి. గడప తొక్కొద్దని ఎందుకన్నారంటే ఇక్కడి నుంచి వచ్చింది బహుశా. ఎందుకో తెలుసా? ఇలా చూడండి ఆ వైపు. ఇప్పుడు ఆ దాగోని దేవుడి యొక్క తల 2 చేతులు నరక వేయబడి తెగబడి ఎక్కడ పడ్డదంటే గడప మీద పడ్డాయంట. ఏంటి? ఆ దేవుడు అనగా ఆ దాగోని దేవుడు బొమ్మ తల చేతులు ఎక్కడ పడ్డాయంట? గడప మీద పడేసరికి ఫిలిస్తీన్లు ఎలా భావించారు తెలుసా? అరెరే, గడప అపవిత్రం అయిపోయింది, శాపం అయిపోయింది, ఈసారి మొదలుకొని మనం ఏం తొక్కకూడదంటే గడప తొక్కకూడదని గడప దాటి వెళ్తున్నారంట. అది అర్థం. అందుకే గడప తొక్కొద్దంటున్నారు మనోళ్ళు. చూసారా? ఎంత జరిగినా సరే వాళ్ళు ఏమి నేర్చుకోలేకపోయారు? గడప తొక్కలేదు అనే మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడు ఆ గుడికి వెళ్ళలేదని కాదు అర్థం. వాళ్ళు ఎంత అవివేకంతో ఉన్నారో చూడండి. ఇప్పుడు వాళ్ళ దేవుడి యొక్క తల చేతులు గడప మీద పడ్డాయని చూడండి. 4వ వచనం ఎలా ఉంటుంది? 4వ వచనంలో చివరి చూడండి. దాగోని యొక్క తలయు 2 అరిచేతులు తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను ఉందా? ఇప్పుడు ఆ గడప దగ్గర పడ్డదని ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే ఇప్పుడు గడప తొక్కకుండా గడప దాటేసి వెళ్ళిపోతున్నారంట. అంటే ఇప్పుడు ఇంతకీ విగ్రహారాధన మానలేదా? మానలేదు. కాకపోతే ఒకటి మానేశారు. ఏంటంటే గడప తొక్కడం మానేశారు. ఏం తొక్కడం మానేశారు? అందుకే మనోళ్ళు కూడా అరే గడప తొక్క అంటారు. గడప నొక్కితే గడప తొక్కొద్దని చెప్తారు తప్ప ఏనాడైనా గడప తొక్కితే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి అని చెప్పారా? మీరు కూడా చాలా సందర్భాల్లో మీ పిల్లలు చెప్పుంటారు కదా. చెప్పారా మీరైనాను? మీకు తెలిస్తే కదా, మీ అమ్మ మీకు చెప్తే కదా, వాళ్ళమ్మ వాళ్ళకి చెప్తే కదా. ఇదిగో ఇక్కడ చెప్పబడుతుంది. ఈ రకమైన మూఢనమ్మకం ఎందుకు వచ్చిందంటే గడప తొక్కితే నాశనము. గడప తొక్కితే ఏం కలుగుతుంది? నాశనం కలుగుతుంది, కీడు కలుగుతుంది. అందుకే గడప తొక్కకండి అన్న భావజాలం ఇదిగో ఈ దాగోని దేవుడి దగ్గర నుండే వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గడప తొక్కితే మనకేమైనా శాపం అంటారా? పోయి గడప 100 సార్లు తొక్కండి వెళ్ళి, ఏం కాదు. అర్థమవుతుందా? గడప తొక్కితే శాపం అయితే ఇలా చూడండి, గడప తొక్కితే శాపం అయితే ఇప్పుడు గడప జీవం కలిగిందా, జీవం లేనిదా? మరి జీవం లేని దానికి నువ్వెందుకు అలా భయపడిపోతున్నావు? జీవం గల దేవుడికి ఎందుకు భయపడలేదు నువ్వు? చూడండి, మనిషి యొక్క అవివేకం చూడండి. జీవం గల దేవుడికి భయపడరు, జీవం లేని నిమ్మకాయకి గడపకి మాత్రం భయపడిపోతారు. అర్థమవుతుందా? మీకు అర్థమైందా? 5వ వచనం, వాళ్ళ ఆనాటి నుండి గడప తొక్కలేదంటే నేను అలాగే అనుకున్నాను. ఇంక వెళ్ళడం మానేశారేమో అనుకుని మరలా నేను మరొక మారి చదివి వాడికి బైబిల్లో చదివి దాని వివరం ఏంటో తెలుసుకుంటే వాళ్ళంటా వివేక అజ్ఞానంతో చేసిన ఒక మూఢనమ్మకం ఏంటంటే ఒరే ఈసారి నుంచి మనం గడప తొక్కకుండా ఏం చేద్దామంటే గడప దాటి లోపలికి వెళ్దాం అనుకున్నారంట. అంటే ఇక్కడ ఒక భయంకరమైన సందేశాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రోజు వరకు అనే మాటకు అర్థం ఏంటంటే ఈ సంఘటన జరిగిన నాటి నుండి ఈ గ్రంథం రాయబడే సమయం వరకు దాగోను గుడి వచ్చి వారందరూ కూడా ఎవ్వరు గడప తొక్కట్లేదంట. అంటే విగ్రహారాధన చేయట్లేదని అర్థం కాదు, కానీ ఎంత జరిగినా వాళ్ళు ఏం మానలేదంటే విగ్రహారాధన మానలేదు. కాకపోతే గడప తక్కకుండా గడప దూకి ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గడపని శాపగ్రస్తమైన దానిగా ఎంచారు. గడపని ఎలాగించారు? శాపగ్రస్తమైన దానిగా ఎంచారు. ఎందుకు గడప శాపగ్రస్తమైందంటే మన దేవుడి యొక్క తల చేతులు ఎక్కడ పడ్డాయి? గడప మీద పడ్డాయి. కాబట్టి మనం వెన్నడు ఏం తొక్కకూడదు? గడప తొక్కకూడదని ఒక మూఢనమ్మకంతో ప్రవర్తించారు తప్ప ఇప్పటికీ కూడా పూర్తి వాస్తవాన్ని గ్రహించే పనిలో వాళ్ళు లేరు. మరి ఎప్పుడు గ్రహించారంటే 6వ వచనం నుంచి ఉంటుంది. అది మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క మూఢత్వం కనబడుతుంది చూడండి. దేవుడు శిక్షించినా వాళ్ళు ఇంకా ఏం చేయలేదంటే గ్రహించకుండా వాళ్ళు ఇంకా విగ్రహారాధనే చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధతను
ఎవరు అవమానిస్తారో, ఎవరు పరిశుద్ధతను, దేవుని యొక్క పరిశుద్ధతను ఎవరు అవమానిస్తారో వాళ్ళే లేదా వాళ్ళ దేవుళ్ళే ఆలయంలో శాశ్వతంగా అవమానం కలుగుతుంది. అంటే ఎవరైతే నిజ దేవుని యొక్క పరిశుద్ధను అవమానిస్తారో వాళ్ళే అవమానం పొందుతారు. విగ్రహారాధన ఎంత మోసకరమైనదో ఇక్కడ కనపడుతుంది చూడండి. ఎంత జరిగినా వాళ్ళ యొక్క బుద్ధి ఏమైనా మార్చుకున్నారా? ఏం చేయలేదు. దానికి సాకులు ఎతికారు. ఒరే, మన దేవుడు ముందు తల తెగిపోయాడు, ఇప్పుడు తలతో పాటు మనం ఎంత అంటించినా మరలా ఏమైపోయాయి, తల తెగిపోయింది, 2 చేతులు తెగబడ్డాయి, ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించకుండా ఏం చేశారు? కొత్తగా ఆ దేవుణ్ణి పూజించడానికి కొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు తప్ప వాళ్ళు విగ్రహారాధన మాత్రం మానలేదు. అంటే విగ్రహారాధన ఎంత మోసకరమైనదో, ఎంత అవివేకమైనదో, మరి దేవుని శక్తి ముందు అది ఎటువంటిదో అన్న విషయం వాళ్ళు తెలిసి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విగ్రహారాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, పూజిస్తున్నారు. అంటే ఒక రకంగా విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళు తెలియనటువంటి స్థితిలో ఉంటారు. ఈ 5 వచనాల నుండి 5 ప్రాముఖ్యమైన మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని మందసం అనేది ఒక మాయా వస్తువు కాదు, అది దేవుని యొక్క సన్నిధి సూచనగా ఉంది. 2వ వచనం నుండి నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, విగ్రహాలు శక్తిహీనము, అవి తమను తాము ఏం చేసుకోలేవు, కాపాడుకోలేవు. 3వ వచనం నుండి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యెహోవా ముందు ఏ దేవుడు ఏ దేవత నిలబడదు, పైగా సాగిలు పడవలసిందే కానీ ఒకవేళ సాగిలు పడలేకపోతే అది సకలమైపోతుంది లేదా శిథిలమైపోతుంది తప్ప దేవుడు ముందు ఏ దేవుడు ఏ దేవత నిలబడలేడు. 4వ వచనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన పేరును తన గౌరవాన్ని తానే కాపాడుకుంటాడు తప్ప దేవునికి ఎవరి సహాయం అవసరం లేదు. ఎవరికి? దేవునికి ఎవరి సహాయమో అవసరం లేదు. ఆయన ఒకరి మీద ఆధారపడేవాడు కాదు, ఆయనే సర్వశక్తిమంతుడు. కాబట్టి దేవుడికి ఎవ్వరు అవసరం లేదు, తన పేరును తన గౌరవాన్ని తానే కాపాడుకుంటాడు. చివరిగా 5వ వచనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, విగ్రహారాధన ఓడిపోయినప్పుడు దాని ఆలయములోనే శాశ్వత అవమానం కలుగుతుంది. అంటే విగ్రహారాధన ఒక రోజున ఓడిపోతుంది, ఆ రోజున ఆ విగ్రహారాధకులకు ఆ విగ్రహాలకు కూడా ఏం కలుగుతుందంటే శాశ్వతమైన అవమానం కలుగుతుంది. ఫైనల్గా ఈ 5 వచనాల యొక్క సారాంశాన్ని ఒకసారి గుర్తు చేస్తే, మనము నమ్మిన దేవుడు లేదా ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ఒక్కడే నిజమైన శాశ్వతమైన శక్తివంతమైన జీవము గల దేవుడు. ఆయన తప్ప వేరే ఏ దేవుడు లేడు. ఆయన ముందర ఏ దేవుడు ఏ దేవత నిలవ జాలడు. అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు నమ్మి ఉన్నందుకు నిజంగా మనము ధన్యులము. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఒకసారి ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనము ధన్యులు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుని ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిందాం.